వెల్కమ్ టు జన న్యూస్. నేను మీ లావణ్య. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న బీజేపీ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని డివిజన్ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ సరూర్ నగర్, హుడా కాంప్లెక్స్, పీవీటీ మార్కెట్లలో కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత దయాకర్ రెడ్డి, బేరా బాలకిషన్, శంకర్ యాదవ్, మహేందర్ యాదవ్లు మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, అప్పుడే భారతదేశ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణలో 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మహేశ్వర కాన్స్టిట్యూషన్లోని సరూర్ నగర్ డివిజన్, ఆర్కేపురం డివిజన్లో గత 16-17 రోజుల నుంచి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనాల దగ్గర నుంచి మంచిగా రిసీవ్ చేసుకుంటూ వారు నవ్వుతూ మమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం ఏమో ఓల్డ్ సరూర్ నగర్లో ఒక 200 మంది బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు అన్న మహేంద్రన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాని తర్వాత బాపు నగర్, కుమరబస్ ఏరియాలో కూడా పాదయాత్ర చేశాము. సాయంకాలం ఇప్పుడు మా హుడా కాంప్లెక్స్ పెద్ద ఏరియా, అది ఆల్మోస్ట్ ఒక 50 కాంప్లెక్సెస్ ఉంటాయి. ఒక్కొక్క కాంప్లెక్స్ లో 40 అంటే దాదాపు 12,000 ఓటర్స్ ఉంటారు. అక్కడ వారిని ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మొత్తం ఓటు అభ్యర్థించడం జరిగింది. అలాగే ఇక్కడ పీవీటీ మార్కెట్ మాకు పెద్ద వాణిజ్య సముదాయము. దాదాపు ఇక్కడ ఒక 300-400 షాప్స్ ఉంటాయి. ఇందులో దాదాపు 2,000 మంది పనిచేస్తారు. వీళ్ళందరి దగ్గర కూడా వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం గెలిపించుకుంటున్నాం. మంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మా నాయకులకు, మా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇంకా మనకు ఉన్నది కేవలం 8 రోజుల టైం. ఇవాళ ఆల్రెడీ 5 తారీఖు, 13 తారీఖు సాయంత్రం ఈ టైం కల్లా ఎలక్షన్స్ అయిపోతాయి. ఈ 7 రోజులు అలుపు జరుపు లేకుండా ఎండ ఎంత ఉన్నా సరే ఉదయం సాయంత్రము తప్పకుండా ప్రతి ఓటర్ని కలిసి మన అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనం ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థిస్తాం. ఈ రోజు మార్నింగ్ నుంచి సరూర్ నగర్, ఓల్డ్ విలేజ్, అదే విధంగా చౌడి, కుమ్మర్ బస్తీ, బాబు నగర్ మన గడ్డం రంజిత్ రెడ్డి గారిని, ఎందుకంటే ఎంపీగా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిరు కాబట్టి మనము అతన్ని బలపరిచి సరూర్ నగర్ లో మహేశ్వరం నియోజకవర్గంలో మనం భారీ మెజార్టీతో సరూర్ నగర్ డివిజన్ లో దయాకర్ అన్న గానీ, బాలకృష్ణ గానీ, శంకర్ యాదవ్ గానీ, ఎందుకంటే మనం హుడా కాంప్లెక్స్ లో 50 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 50 అపార్ట్మెంట్స్ కూడా మేము కంప్లీట్ చేసుకొని పీవీటీలో ఏంటంటే ఇది అతిపెద్ద మార్కెట్ ఇక్కడ మన సరూర్ నగర్ డివిజన్ లో ఉన్నది కాబట్టి అక్కడ 3,000 ఎంప్లాయీస్, ఓనర్స్ అందరు కలిపి ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ కూడా వచ్చి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడగగానే మంచి రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మాకు గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మేము అందరికి ఓటేసి రేపు రంజిత్ రెడ్డి గారిని బలపరిచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. రంజిత్ రెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ మరి గత వారం 10 రోజుల నుండి మరి మేమందరం కూడా సరూర్ నగర్ డివిజన్ లో అందరం అన్ని స్థాయిలు మర్చిపోయి గడ్డం రంజిత్ రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా మేమంతా కూడా పనిచేస్తా ఉన్నాం. మరి ఈ రోజు హుడా కాంప్లెక్స్కి వెళ్ళాం. హుడా కాంప్లెక్స్ లో ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మరి వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అయ్యా మేమంతా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్తా ఉన్నారు. మేమంతా హుడా కాంప్లెక్స్ తిరుగుతున్నప్పుడు మా మిత్రులందరూ పీవీటీలో ఫోన్లు చేస్తూ ఉన్నారు మాకు, అయ్యా ఒక్కసారి మా పీవీటీకి రండి, ఒకసారి మా పీవీటీకి రండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటే నిజంగా పీవీటీ మార్కెట్లోకి వచ్చినాం. ఇక్కడంతా కూడా చేనేత కార్మికులు, చేనేత మరి పద్మశాలీలు ఉంటారు. దీంట్లో 400 షాపుల వరకు ఉంటాయి. దీంట్లో ఓనర్సే కాదు, దీంట్లో పనిచేసే వాళ్ళంతా కలిపి దాదాపు 3-4 మంది ఓటర్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఓటర్స్. వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మేమందరం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మీరంతా ఒక్కసారి వచ్చి మాకు కనిపించండి, మాకు పాంప్లెట్ ఇవ్వండి, మా ఓనర్లు కూడా చెప్తామని చెప్పి చెప్తా ఉంటే నిజంగా ఇంత స్పందన వస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి స్పందన, ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందుతా ఉన్నాయనే మాట మరొకసారి తెలియజేస్తూ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజు దగ్గర ఉంది కాబట్టి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జై కాంగ్రెస్. ఈరోజు మార్నింగ్ 200 మంది కార్యకర్తలు మన మహేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఓల్డ్ సరూర్ నగర్ జాయిన్ అయినారు.
దాని తర్వాత అక్కడ ర్యాలీగా కుబ్బర్ బస్తీ మరియు ఓల్డ్ సరూర్ నగర్ అంతా తిరిగినారు. సాయంత్రం ప్రచారంగా ఈరోజు హుడా కాంప్లెక్స్ తిరిగి ఇక్కడ పీవీటీ మార్కెట్ వరకు అందరూ కార్యకర్తలు సహా అందరూ వచ్చినారు. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డి అన్నను గెలిపించాలనే కాంక్షతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రంజిత్ రెడ్డి గారు అతి ఎక్కువ మెజార్టీతో ఇక్కడ గెలుస్తారని ప్రతి ఒక్కరు ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ రోజు రంజిత్ రెడ్డి గారిని ఎంపీగా పంపడానికి మేమందరం మా ఛాయశక్తిలో కృషి చేస్తున్నాము. ఎత్తున బాబునగర్, చోడి, హుడా కాంప్లెక్స్ ఇంటింటికి డోర్ మనం పాంప్లెట్ పంచడం జరిగింది. మంచి స్పందన. ఇప్పుడు వచ్చే మెజార్టీ మీ కాంగ్రెస్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. చెవేళ్ళ అడ్డా కాంగ్రెస్ అడ్డా అన్నట్టు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ని గెలిపిస్తాం. పార్లమెంట్ లో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని కోరుకుంటున్నాం.